భువనగిరి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. పాలన చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. రోజుకు ఫేక్ న్యూస్, అసత్య ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఎవరిని కుట్రలు చేసినా నల్లగొండ, భువనగిరి స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చచ్చిపోతున్న రైతులు, వెళ్ళిపోతున్న పొలాలు, వచ్చడానికి అన్ని నాలుగు మూటలు, మధ్యలో ట్యాంకర్లు, లైన్ మైనలు, ఇది మనం ఏం తెలియజేస్తామని మార్పు చేస్తామంటే నిజమే నాన్న మార్పు వచ్చింది. కానీ నిన్న నాన్న గొప్ప మళ్ళా 10 ఏళ్ళకి దిగిపోయింది. 2014లో మనకి ఏమైనా రోజు ఊళ్ళో ఇవాళ కనబడుతుంది. దానిలో ఇంకోటి కనబడుతుంది. దొంగతనాలు విన్నవా? 10 ఏళ్ళలో మనకి దొంగతనాలు నచ్చిపోయింది. జేబులో పెట్టాలి,